యెహోషువ కాలంలో ఎవరి భయము చేత యెరికో పట్టణ ద్వారము మూసివేయబడెను? ఇశ్రాయేలీయుల భయము చేత. యెహోషువ కాలంలో యెరికో పట్టణంలో ఏ కుటుంబము రక్షింపబడెను? రాహాబు అను వేశ్య కుటుంబము. ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు ఏ మగును అని యెహోషువ ఆజ్ఞ ఇచ్చెను, శాపగ్రస్తుడగును. ఏలియా ప్రవక్త ఏ ఊరివాడు? గిలాదు పట్టణస్థుడు. ఏలియా ప్రవక్త ఎవరు? తిష్బీయుడు. అహాబు కాలంలో ఉన్న శక్తివంతమైన ప్రవక్త ఎవరు? ఏలియా. నా మాట ప్రకారము మంచైనను వర్షమైనను ఉండదని ఎవరు ప్రకటించారు? ఏలియా ప్రవక్త. ఏలియాను ఎక్కడ దాగి ఉండమని యెహోవా చెప్పెను? కెరీతు వాగు దగ్గర. ఏలియాకు ఆహారము తెచ్చినట్లు కాకులకు ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడైన యెహోవా. కెరీతు వాగు నీరు ఎండిపోయినప్పుడు దేవుడు ఏలియాను ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? సారెపతు ఊరికి. సారెపతు ఊరిలో ఏలియాను పోషించుటకు యెహోవా ఎవరికి సెలవిచ్చెను? ఒక విధవరాలికి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చినట్లు విధవరాలు చేయగా ఏ అద్భుతము జరిగెను? తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అయిపోలేదు. అనేక దినములు భోజనం చేయుచూ వచ్చిరి. చనిపోయిన విధవరాలి కుమారుణ్ణి లేపిన ప్రవక్త ఎవరు? ఏలియా. ఎన్ని సంవత్సరములు వర్షం కురవలేదు? 3 సంవత్సరములు. ఏ రాజు కాలంలో షోమ్రోనులో ఘోరమైన కరువు కలిగెను? అహాబు రాజు కాలంలో. అహాబు రాజు గృహ నిర్వాహకుని పేరు ఏమిటి? ఓబద్యా. యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని ప్రవక్తలను దాచిపెట్టిందెవరు? ఓబద్యా. పశువులకు గడ్డిని వెతుకుటకు ఎవరెవరు వెళ్ళిరి? అహాబురాజు, ఓబద్యా. ఏలియా మొదటిగా ఎవరికి కనబడెను? ఓబద్యాకు. ఏలియా అహాబుతో ఏమని పలికెను? ఇశ్రాయేలీయులందరినీ యెజెబెలు పోషించిన 450 మంది బయలుదేవతల ప్రవక్తలను, 400 మంది అషేరాదేవి ప్రవక్తలను నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలిపింపుమని చెప్పెను. బయలు ప్రవక్తలు ఎంతగా ప్రార్థించినను వారికి సమాధానము ఇవ్వనిది ఎవరు? బయలు దేవత. ఎవరు ప్రార్థించగా యెహోవా ప్రార్థన ఆలకించెను? ఏలియా ప్రార్థించగా. బయలు ప్రవక్తలను ఏలియా ఎక్కడ వధించెను? కీషోను వాగు దగ్గర. వర్షము నిన్ను ఆపకుండా రథమును సిద్ధపరచుకోమని చెప్పింది ఎవరు? ఏలియా. ఎవరు ప్రార్థించగా వర్షం కురిసెను? ఏలియా. అహాబు యెజ్రెయేలునకు ఎలాగు వెళ్ళెను? రథముపై. ఏలియా యెజ్రెయేలునకు ఎలాగు వెళ్ళెను? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని వెళ్ళెను.